వెల్కమ్ టు సినీ రంగం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక పుష్ప 2 సినిమాతో ఇండియన్ సినిమాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడంతో పాటు బాహుబలి రికార్డ్స్ కూడా చెరిపేసింది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ కాంబోలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్తో ఓ భారీ మైథాలజీ సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో ఓ సినిమా చేయాల్సి ఉంది. దాంతో పాటు పుష్ప 3 సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ గా మారింది. అదేంటంటే అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన సుకుమార్ కెరీర్లో మొదటి సినిమా ఆర్య. ఈ సినిమాతో అటు అల్లు అర్జున్ ఇటు సుకుమార్ కెరీర్లో ఎలాంటి మార్పు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో చెప్పక్కర్లేదు. ఇక ఆర్య అప్పట్లోనే క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దానికి సీక్వెల్ గా ఆర్య 2 వచ్చినా పర్వాలేదనిపించుకుంది. గతేడాది ఆర్య సినిమా 20 ఇయర్స్ ఫంక్షన్ గ్రాండ్ గా ఏర్పాటు చేస్తారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాల నిర్మాత దిల్ రాజు ఆర్య 3 అనే టైటిల్ ను రిజిస్టర్ చేపించినట్లు వార్తలు వస్తున్నాయి. తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్య 3 టైటిల్ ను రీసెంట్ గా రిజిస్టర్ చేపించినట్లు తెలుస్తుంది. ఈ వార్త విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న బన్నీ ఇప్పుడు ఈ లవ్ స్టోరీ చేస్తాడా? ఇలాంటి టైంలో ఆర్య 3 సినిమా ఎలా చేస్తాడు అనే సందేహాలు వ్యక్తపరుస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అలాగే కొంతమంది సినీ ప్రముఖులైతే సుకుమార్ పర్యవేక్షణలో వేరే డైరెక్టర్తో కొత్త హీరోని పెట్టి ఈ సినిమా చేస్తారని, లేదు దిల్ రాజు అన్న కొడుకు ఆశీష్ రెడ్డి హీరోగా ఈ సినిమా చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఆర్య 3ని సరదాగా అన్నారే తప్ప ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ సడన్ గా దిల్ రాజు ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ చేపించడంతో అటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు ఫ్యాన్స్ లో పెద్ద చర్చకే దారితీసింది. అయితే మరికొందరు చెప్తున్న దాని ప్రకారం ఎవరైనా ఆర్య 3 అనే టైటిల్ తో సినిమా తీసి ఆ టైటిల్ కు బ్యాడ్ నేమ్ రాకుండా మన దగ్గరే ఆ టైటిల్ ఉండాలని ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ చేపించి ఉంటారని అనుకుంటున్నారు. ఇక దీని గురించి దిల్ రాజే చెప్పాలి. మరి ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ చేపించారని వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.